హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా ఆఫీషియల్. సో టుడే వీడియో వచ్చేసి మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి తమ్నేల్ చూసాక. సో మీషో కోసం అయితే చెప్పాలనుకుంటున్నా అండి. మీషోలో మనం బిజినెస్ అనేది ఎలా చేయాలి అని చెప్పేసి వీడియో అండి. సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా వీడియో అనేది ఫుల్ వర్క్ చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఈరోజు వచ్చేసి నాకు కొన్ని ఆర్డర్స్ అనేవి వచ్చాయి. సో ఆర్డర్స్ అనేవి నేను ప్యాక్ చేస్తూ మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ అనేవి ఇస్తానండి. సో మీషో వల్ల యూజ్ ఏంటంటే, సో చాలామంది ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ అయినా అమెజాన్ అయినా వాటికంటే ఎక్కువ మనకి మీషో అనేది చాలా ట్రెండ్లో ఉందండి. చాలామంది మీషోనే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇస్తున్నారు. సో మీషోనే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉందండి. ఇప్పుడు ఎక్కడైనా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే మీషోలో అనేది మనకి వాళ్ళు షాపింగ్ అనేది చేస్తారు. ఎవరికి తెలియకుండా అయితే మీషో అనేది తెలియదండి. చిన్నపిల్లలకు కూడా తెలుసు, వాళ్ళు ఎలా బుక్ చేయాలి, ఎలా ఆర్డర్స్ చేసుకోవాలి, ఏం చూడాలి అని చెప్పేసి చిన్నపిల్లలతో సహా అందరికీ తెలుసండి. సో అలాంటి మీషోలోని మన ప్రోడక్ట్స్ని మీషోలో సేల్ చేయడం చాలా బెస్ట్ అండి నిజంగా. సో మనం ఇప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా మీషోలో కొంతమంది ఆన్లైన్ షాపింగ్లో చేసి వాళ్ళకి ఆన్లైన్ త్రూ వేరే వాళ్ళకి ప్రోడక్ట్స్ అనేవి సేల్ చేస్తారు కదండి. సో అలా కాకుండా ఇప్పుడు మన ఓన్ ప్రోడక్ట్స్ అనేవి మీషోలో పెట్టి మనం సేల్ చేయొచ్చు. సో అది కూడా చాలా సింపుల్ అండి, ఎటువంటి జిఎస్టీ లేకుండా మనం చేయొచ్చు అండి, సేల్ చేయొచ్చు సేలర్గా. సో మనం పెట్టిన ప్రొడక్ట్స్ని చాలామంది వేల వ్యూస్ అనేవి వస్తాయండి. సో ఆ వేల వ్యూస్లో ఒకటి రెండైనా మనకు ఆర్డర్స్ రాకపోతాయండి. సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది సేలర్స్ అండి, అలాగే అమెజాన్లో కూడా ఉంది. సో వాటికంటే ఎక్కువ మీషో అనేది చాలా సింపుల్ ట్రిక్స్ అండి. మనం సేల్ చేయడం మనకి పెద్ద ప్రాసెస్ అనేది ఏం పట్టదు. సో చాలా మనం మైండ్ పెట్టి ఆలోచించి మనం చాలా తెలివిగా మనం చేసినట్లయితే మనం చాలా సింపుల్గా అయితే మనం ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేయొచ్చు. సో అది కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో ఎలా సేల్ చేయాలి, జిఎస్టీ అనేది లేకుండా ఎలా అప్లోడ్ చేసుకోవాలి, క్యాట్లాగ్ ఫొటోస్ అనేవి మనం ఎలా అప్లోడ్ చేయాలి, దానికి ఎలా మనం మొత్తం ఫిల్ చేయాలని చెప్పేసి నేను అప్కమింగ్ వీడియోస్లో కూడా షేర్ చేస్తాను. సో టాలెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఈ రోజుల్లో వచ్చేసి. సో అలాగే ఇంట్లో ఉండి ఖాళీగా టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. ఏదో ఫోన్ చూస్తున్నాము, మనం ఇంట్లో ఉండి ఫోన్ చూసే వాళ్ళు ఉంటారు, సినిమాలు చూసే వాళ్ళు ఉంటారు, ఇంకా అదొకటి ఇదొకటి అని ఏదో ఒకటి చేసే వాళ్ళు ఉంటారు కదా, టైం వేస్ట్ చేస్తూ. సో అలా టైం వేస్ట్ చేయకుండా మీరు ఇంటి దగ్గర ఉండి ఏదో ఒకటి, మీ టాలెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. సో ఆ టాలెంట్ అనేది యూట్యూబ్లో యూజ్ చేస్తే మనకి యూట్యూబ్ నుంచి మనీ వస్తాయి, అలాగే మన ప్రొడక్ట్స్ అనేవి కూడా సేల్ అవుతాయండి. సో శారీస్ బిజినెస్ చేసేవాళ్ళు శారీస్ మనం వీడియోస్ అనేవి చేసుకోవచ్చు, లేదా ఏదైనా సరే మనకి అదాని ఇదాని ఏమీ లేదండి. యూట్యూబ్ నుంచి అయితే చిన్న యూట్యూబర్ కానీ పెద్ద యూట్యూబర్ వరకు అయితే సపోర్టింగ్ అనేది యూట్యూబ్లో అయితే మనకు వస్తుందండి. సో మనకి ఏదైనా విషయం అనేది తెలిగిపోతే యూట్యూబ్ నుంచే మనం తెలుసుకోవచ్చు అండి. చాలా సింపుల్ ప్రాసెస్, మనకు పెద్ద కష్టం ఏమనేది ఉండదు. ఒకసారి మనం ఏదైనా ఇష్టంతో మనం స్టార్ట్ చేసామంటే ఎంత కష్టమైన పని అయినా సరే చాలా ఇష్టంగానే ఉంటుందండి. అది కూడా అంత బరువు అనేది అస్సలు అనిపించదు. ఆ విషయం మీకు కూడా ఆల్రెడీ తెలిసే కదండి. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం మీషోలో కూడా మనం సేల్ చేయొచ్చు. మనం మీషో నుంచి సేల్ చేసిన ప్రొడక్ట్స్ని ఎలా సేల్ చేయాలి ఏంటో మీకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మీ ద్వారా ఇంకొంతమందికి యూజ్ అవుతుంది కదండి. ఒక్కరికి కాకపోయినా మరొకరికైనా యూజ్ అవుతుంది కాబట్టి సో అటువంటి విషయాలని మీరు యూట్యూబ్లో షేర్ చేసినట్లయితే సో యూట్యూబ్ నుంచి మీకు డబ్బులు వస్తాయి, అలాగే మీ ప్రొడక్ట్స్ అనేవి సేల్ అవుతాయి కదండి. సో నేను చెప్పేది అదే అండి, టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. మీషో వల్ల చాలామంది కొన్ని లక్షల్లో సంపాదించిన వాళ్ళు ఉన్నారండి. సో నాకు ఈ మధ్యనే తెలిసింది. ఈ మధ్యనే నేను డైరెక్ట్గా కస్టమర్కి నేను కాల్ చేసి వాళ్ళ హెల్ప్ తీసుకొని నేను ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను. సో ఏంటంటే మన ఇంటి దగ్గర ఉండి మనం వందల్లో సేల్ చేసుకుని మన ప్రొడక్ట్స్ని అటువంటివి అయితే మన మీషోలో మన ప్రొడక్ట్స్ అనేవి కొన్ని వేలలో కానీ లక్షల్లో కానీ అయితే మన ప్రొడక్ట్స్ని అయితే మనం ఇంప్రూవ్ అనేది చేసుకోవచ్చు. సో మనకు వచ్చేసి బెస్ట్ క్వాలిటీ అనేది ఉండాలండి మీషోలో. కానీ మనం ఎక్కడ
చేసినా సరే బెస్ట్ క్వాలిటీ ట్రస్టెడ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో అలాంటివి ఉన్నట్లయితే రిటర్న్ అనేవి రావండి. సో రిటర్న్ వల్ల మనకి చాలా నష్టమే వస్తుంది. ఎందుకంటే రిటర్న్ వల్ల మనకి డెలివరీ ఛార్జెస్ మనకే పడతాయి కదండి ఎక్స్ట్రా. సో దాంట్లో లాభము నష్టం అనేది మీషోలో కూడా ఉంటుందండి. ఎందుకంటే మనం ఆన్లైన్ త్రూ మన ఆర్డర్స్ పంపించినా సరే మనకి వాళ్ళు నచ్చకపోతే ప్రోడక్ట్ రిటర్నే చేస్తారు కాబట్టి సో ఆ రిటర్న్ వల్ల ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా మనకే పడతాయి కదండి. సో అలా మీషో కూడా అంతే అండి. మీషోలో వాళ్ళు కూడా నచ్చకపోతే కస్టమర్కి రిటర్న్ చేసేస్తారు. మనకి డెలివరీ ఛార్జెస్ అనేవి మనకి చాలా లాస్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ప్రోడక్ట్ అనేవి బెస్ట్ క్వాలిటీ ఉండాలి. ప్యాకింగ్ దగ్గర నుంచి అమౌంట్ పరంగా క్వాలిటీ పరంగా అన్నీ బెస్ట్ క్వాలిటీ ఉంటే మనకి రిటర్న్ అనేది రాదు. కొన్ని వీడియోస్లో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.